హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజుగారి అమ్మాయి ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఇప్పుడు నేను మీకు తాటి గారెలు అండ్ అప్పాలు ఎలా వేయాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ అంతా మనం ముందు వీడియోలో చూస్తాం కదండి, తాటికి అది ఎలా తీసుకోవాలో. ఇప్పుడు ఈ గారెలకి అప్పాలకి మనం పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ కప్తోనే మెజర్ చేస్తున్నాను. మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే మెజర్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. అలానే ఒక కప్పు తాటిగుజ్జు. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్నీ అదే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. బియ్యం పిండి అదే కప్పు, తాటిగుజ్జు అదే కప్పు, బెల్లం అదే కప్పు, అండ్ కొబ్బరి కూర కూడా అదే కప్పుతో వేసుకోవాలి. కొబ్బరి కూర కూడా అదే కప్పుతో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు వేడెక్కగానే మనం అప్పాల్లాగా ఇలా రౌండ్గా చేసుకొని వేసుకోవడమే. ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, అది తీసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. చేయి తడుపుకుంటూ కవర్ ఒకసారి తడుపుకొని ఇలా వత్తుకొని వేసుకోవాలండి. అప్పాలు బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, నాకు బాగా వచ్చాయి. తాటి రొట్టి కన్నా అప్పాలు బాగా వచ్చాయి. గారెలు మంట హైలోనే ఉండాలండి. స్టార్టింగ్ వేసినప్పుడు మనం స్టవ్ హైలో పెట్టుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వేసిన వెంటనే సిమ్లో ఉంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది లేకుండా హైలో పెట్టుకుంటే మనకి విడిపోకుండా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత సిమ్ పెట్టుకుని చూసారా, వేగిపోయి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవాలండి. అలా వేగిని తీసుకోండి. కలర్ వస్తే సరిపోతుంది. ఇలా తీసేసుకుందాం ప్లేట్లోకి. అండ్ నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి, దీని ముందు వీడియోలో ఒక తాటికాయ పెద్దది, అందులో నాకు ఒక 3 కప్స్ ఏమో తాటి రొట్టికి వచ్చింది, తాటిగుజ్జు, అండ్ 1 కప్ ఏమో ఈ తాటి గారెలకి తీసుకున్నానండి. సో ఇలా వేసుకోవడమే మనం. ఇవి అప్పాలన్నమాట, ఇవన్నీ అప్పాలు. ఇప్పుడు మనం గారె వేద్దాం. ఇవి గారెలు. కన్నం పెట్టుకుంటే గారెలండి, మధ్యలో సెంటర్, లేకపోతే అప్పాలు అయిపోతాయి. కొంతమంది కొబ్బరి బూరెలు చేస్తారు కదా, ఈ అప్పాలనే బూరెలు అని కూడా అంటారు, తాటి బూరెలు అనుకుంటూ. ఇలా వస్తుందండి ఫైనల్ అవుట్పుట్. వేగిన తర్వాత తీసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇవి తాటి గారెలు. ఇవి అప్పాలు. ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి వేరిపి చూపిస్తాను. అదిగోండి, చల్లారితే ఇంకా బాగుంటాయి, సాఫ్ట్గానే ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.